తో ప్రభుత్వాన్ని గద్దెదించారు. నూతన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీద జనం ఆశలు పెట్టుకున్నారు. కానీ 3 నెలల కాలంలో చూస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే రీతిలో వాళ్ళ పరిపాలన సాగుతున్నట్టుగా కనపట్లేదు. ఇవి తొలి అడుగులే కావచ్చు, కానీ సరిదిద్దుకోవాలి. విజయవాడ కార్పొరేషన్లో కానీ ఇతర మున్సిపాలిటీలో కానీ ఎన్నికలు కాలపరిమితి అయిపోయింది, ఎన్నికలు పెట్టలేదు. కార్పొరేషన్ గత పాలకులు పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. పన్నులు పెంచడం తప్ప పని లేదు, అవినీతిమయం చేశారు. విజయవాడలో ఏ సమస్య పరిష్కారం కాలేదు. అయినా తెలుగుదేశం పాలకులను ఎదుర్కొని ఒక్కళ్ళు సిపిఎం పార్టీ తరఫున కార్పొరేటర్గా ఎన్నికైనా మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కూడా కృషి చేశారు. రాబోయే కాలంలో కార్పొరేషన్లో ఒక మార్పు రావాలి, ఎన్నికలు వెంటనే జరగాలి. వామపక్షాలు 10 ఏళ్లు కార్పొరేషన్లో అధికారంలో ఉన్నప్పుడు కొండల మీద కూడా నీళ్లు మెట్లు వేసి ప్రజారంజకమైన పరిపాలన అందించడం జరిగింది. మరి ఈసారి తప్పనిసరిగా విజయవాడలో కార్పొరేషన్ భ్రష్టు పట్టించేవాళ్ళు కాకుండా కార్పొరేషన్ మేలు చేసే శక్తుల్ని ముందుకు తేవాలి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మీద కూడా ఆశలు పెట్టుకుంటే 3 నెలల నుండి ఇసుక లేదు, కొత్త పాలసీ ఎప్పుడొస్తుందో తెలియదు, పన్నులు లేక ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. ఇంకొక వైపున విజయవాడ కార్పొరేషన్లో పర్మనెంట్ ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు లేవు. చెప్పిన మాటలు పూర్తిగా అమలు జరగట్లేదు. ఇదే కాదు, అసలు ఇప్పుడు రాజధాని అమరావతిలో ఉంటుందా ఉండదా ఈ రకమైన చర్చలు లేవనెత్తి అసలు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ఏమవుతుందని ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. వరదలు వచ్చి జనం అల్లాడిపోతా ఉంటే ముఖ్యమంత్రి గారు అమెరికాలో, ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో మొన్నటిదాకా ఉన్నారు. ఇవాళ వాళ్ళ పార్టీల మధ్య వివాదాలు రెచ్చగొట్టుకున్నారు తప్ప ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో బీజేపీ ఇంకొక వైపున రాబోయే కాలం అధికారం కోసం అరువులు చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఇచ్చిన హామీలు గతంలో నెరవేర్చలా, ఇవాళ నెరవేర్చలా. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తా ఉన్నారు. రాష్ట్రాలకు ఇస్తామన్న హోదా ఇవ్వరు, విభజన చట్ట ప్రకారం నిధులు ఇవ్వరు. ఈ రకంగా ఉంది. మరి అటువంటి బీజేపీ తప్పు చేస్తూ ఉంటే దాన్ని ఖండించడంలో మరి తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ రెండూ కూడా మౌనంగా ఉంటున్నాయి. కమ్యూనిస్టులు, వామపక్షాలు కేంద్ర ప్రభుత్వం చేసే తప్పులను ఎదుర్కొని రాష్ట్రానికి న్యాయం జరగాలని పోరాడుతున్నాం. ఇటువంటి తరుణంలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులుంటే ముందుగానే మందలించి సరిదిద్దాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వాల దారి మారుతుంది. దీనికి సిపిఎం, వామపక్షాలు ముందు బాగా నిలబడతామని తెలియజేస్తాం. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.